హలో గైస్, హాయ్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? అండ్ ఈ రోజు అయితే మనం తమిళనాడుకి అయితే బయలుదేరాము. సో ఈ రోజు అయితే ఫస్ట్ మనం తమిళనాడులో ఉన్న తిరువన్మలై అంటే అరుణాచలం దర్శనం ఎలా చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, అండ్ ఎక్కడి నుంచి ట్రైన్స్ ఉంటాయి, అండ్ అక్కడికి వెళ్ళాక దర్శనం ఎలా చేసుకోవాలి, అండ్ పౌర్ణమి రోజు జరిగే విశిష్టత ఏంటిది, సో అవన్నీ మీకు అయితే చూపిస్తాను. అండ్ వీడియో అయితే ఫుల్గా చూడండి. సో మనకి కాచిగూడ నుంచి మనకు సాటర్డే రోజు అయితే మధురై ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ అయితే మనకి ఉందన్నమాట. సో డైలీ కూడా రన్ అవుతుంటాయి. త్రీ ట్రైన్స్ ఉంటాయి. మధురై స్పెషల్ ఫేర్ అని చెప్పేసి శబరి ఎక్స్ప్రెస్ ఒకటి, ఓకా ఎక్స్ప్రెస్ ఒకటి. సో మనకి కాట్పాడి జంక్షన్లో అయితే దిగుతాము. సో అక్కడ నుంచి మనము కాట్పాడి నుంచి వేలూరు అనే బస్ స్టాండ్కి ఒక 20 రూపీస్లో మనకి ఆటోలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వేలూరు నుంచి మనకి అరుణాచలంకి చాలా అంటే చాలా బస్సెస్ ఉంటాయి. పౌర్ణమి రోజు, మామూలు రోజు కూడా బస్సెస్ ఉంటాయి, బట్ అప్పుడు నార్మల్ టికెట్ తీసుకుంటారు. అండ్ మామూలు పౌర్ణమి రోజు అయితే ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. వాళ్ళు కూడా నార్మల్ 82 కిలోమీటర్స్ ఉంటుంది వేలూరు నుండి మనకి అరుణాచలానికి. సో అప్పుడైతే మనకి 95 రూపీస్ తీసుకుంటారు టికెట్. సో పర్లేదు అనిపించింది నాకైతే, నార్మలే. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ డేస్లో అయితే మనకి ఆర్టీసీ బస్సెస్ అయితే చాలా ఖాళీగా ఉంటాయి. అప్పుడు ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నా కూడా మనం ఆర్టీసీ బస్సెస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. బట్ పౌర్ణమి రోజు ఏంటంటే మన ఫ్యామిలీతోని వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఫస్టే అన్ని బుక్ చేసుకొని అయితే వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్. ఎందుకనంటే అక్కడ క్రౌడ్ అయితే మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే అసలు రోడ్డు పైన నడవడానికి కూడా ఉండదు. మీకు ఇప్పుడు విజువల్ చూస్తారు మీరు ఖచ్చితంగా, ముందు తర్వాత మీకు అర్థమవుతుంది. సో రూమ్స్ కానీ రూమ్స్ అయితే ఫస్టే బుక్ చేసుకోవాలి ఉంటుంది. ఫస్ట్ ఒక 1 మంత్ ముందే బుక్ చేసుకోవాలి మీరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ దొరుకుతాయి అని అనుకుంటే మాత్రం చాలా కష్టం. దొరకాయి. మెయిన్లీ అక్కడ మీరు పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి కంటే కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎందుకనంటే నేను ఆ కష్టాన్ని చూశాను. సో ఇప్పుడైతే మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే ట్రైన్లో ఉన్నాను కదా. సో ట్రైన్లో నాకు మధురై ఎక్స్ప్రెస్ వచ్చేసి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి నాకు కాచిగూడ నుండి కాట్పాడి జంక్షన్ వరకు స్లీపర్ వచ్చేసి నాకు 600 పడింది అనమాట. సో అక్కడ నుంచి నాకు మార్నింగ్ 6 o'clockకి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నన్ను ఈవినింగ్ 6:30కి దింపేసింది అనమాట కాట్పాడి జంక్షన్లో 6:30కి దింపేసింది. బట్ ట్రైన్లో వచ్చే ఫుడ్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. చాలా అంటే చాలా హెల్త్ డ్యామేజ్ అవుతుంది. నేను ఆకలికి తట్టుకోలేక ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాను. కానీ ఎంత గలీజ్గా ఉందంటే అసలుకి ఆ బ్రెడ్ని రోస్ట్ కూడా చేయలేదు. అండ్ ఆ ఆమ్లెట్ అయితే అది ఎప్పుడు వేసిందో అర్థం కావట్లేదు. మొత్తం చల్లగా అయిపోయేసి మొత్తం ఎంత దరిద్రంగా ఉందంటే, గట్టిగా అంత దరిద్రంగా ఉంది. సో మీరు ఇంట్లో నుంచి ఏమైనా తీసుకుపోవాలనుకుంటే తీసుకెళ్ళండి, కానీ ట్రైన్లో ఫుడ్ మాత్రం అసలు ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాతకి మీరు ఫ్రెష్ అప్ అయిపోయేసి గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి అప్పుడు హెల్త్ డిస్టర్బ్ అయిపోయిందని అంటే మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. సో ఎందుకైనా మంచిది ట్రైన్లో ఫుడ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. ఇంటి నుంచి ఏదైనా తీసుకొని వెళ్ళి ట్రైన్లో తినడం అనేది చాలా బెటర్. గైస్ ఇప్పుడే కాట్పాడ్ జంక్షన్లో అయితే దిగినాం మనము. సో కాట్పాడ్ జంక్షన్లో దిగగానే ట్రైన్ అయితే కొంచెం లేట్ వచ్చింది, ఒక 30-40 మినిట్స్ లేట్ వచ్చింది. సో అక్కడ నుంచి మనం అయితే ఆటోస్ ఉంటాయి అనమాట. స్టేషన్లో ఉన్న ఆటోస్ని అయితే అసలు ప్రిఫర్ చేయకండి. 200-300 అడుగుతారు. ఎందుకనంటే కాట్పాడ్ నుండి వేలూరుకి మనకి జస్ట్ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ వరకు మీకు 200-300 అడుగుతారు అనమాట. సో మీరు నార్మల్గా బయటికి వెళ్ళి షేర్ ఆటోస్ ఎక్కితే మాత్రం 20-30 రూపీస్లో అయిపోతుంది. సో మీరైతే మ్యాక్సిమము స్టేషన్లో ఉన్న ఆటోస్ని అయితే ప్రిఫర్ చేయకుండా బయటకు వచ్చి అయితే షేర్ ఆటోస్ అయితే ఎక్కితే చాలా అంటే చాలా బెటర్. అవి డైరెక్ట్గా తీసుకెళ్ళి మీరు వేలూరు బస్ స్టాప్ దగ్గరనే ఆపుతాయి అనమాట. గైస్ వెనకాల చూస్తున్నారు కదా ఏపీ బస్సు, బై మిస్టేక్లో ఒక బైక్ అతనికి తగిలించాడు. సో అతను చాలా అంటే చాలా గొడవ చేస్తున్నాడు యాక్చువల్గా అక్కడ. సో లోకల్ పీపుల్ వచ్చేసి చాలా డిమాండ్ చేస్తున్నారు మనీ కూడా. ముంగట కొంచెం ఏదో డోమో ఏదో పలిగింది అంతే. నేను అక్కడ ఆ వీడియో తీసుకుంటున్నా, సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే ఇంకోటి వచ్చేది ఈ వీడియో ఎందుకు తీస్తున్నావు అది అని చెప్పేసి నన్ను అంటున్నాడు అనమాట. అవన్నీ కామన్ ఇంకా. సో బస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఫుల్ అంటే ఫుల్ రష్ అనమాట. ప్రైవేట్ బస్ అది. సో కూర్చున్నా కష్టమే, నిల్చున్న కష్టమే. యాక్చువల్గా గాలి ఆడదు. అండ్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది. విండోస్లో నుంచి ఎక్కేస్తుంటారు, బ్యాగ్లు వేసేస్తుంటారు. అండ్ అసలు ఫ్యామిలీని తీసుకొని వస్తున్న మాత్రము వేలూరు నుంచి అరుణాచలంకి అయితే ఆన్లైన్లో టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అంట, ప్రైవేట్ బస్సెస్. సో అది చేసుకుంటే బెటర్. ఫ్యామిలీతో వస్తే, సింగిల్గా వస్తే ఇలా వచ్చినా పర్లేదు. కానీ నాకు అసలు ప్లేస్ లేక వెనకాల స్టెప్స్ దగ్గర కూర్చొని ఉన్నాను. వెనకాల డోర్ క్లోజ్ చేసేసారనమాట.
గైస్ అలా మేము బస్ స్టాప్లో అరుణాచలం వచ్చేసరికి మ్యాక్సిమం 11:30 అయిందనమాట. సో అలా నడుచుకుంటూ మనకి అరుణాచలం ఇంకో 4 కిలోమీటర్స్ ఉందనగానే మనకి బస్సెస్ ఆపేస్తారు. సో అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. సో అక్కడి నుంచి మేము లాడ్జెస్ కోసం స్టే కోసం ఎక్కడైనా దొరుకుతుందేమో అలా వెతుక్కుంటూ వచ్చేసరికి మాకు 1 అయిందనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోయింది, ఊరేగింపు కూడా స్టార్ట్ అయిపోయింది. సో 1:30కి మాకు 1:30కి మాకు ఊరేగింపు అయితే మాకు ఎదురైంది. సో అప్పటికి గిరి ప్రదక్షిణ చూస్తున్నారు కదా, అసలుకి రోడ్డు పైన కొంచెం కూడా గ్యాప్ లేకుండా చేస్తున్నారు అందరూ. సో ఇంకా మేము స్టే తీసుకోవాలి అన్నా కూడా ఎక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ దొరకలేదు. నాకు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత బస్ స్టాప్కి వచ్చిన తర్వాత 3 ఫ్రెండ్స్ అయితే కలిసారు యాక్చువల్గా. సో మేము వీళ్ళే అనమాట, 3 ఫ్రెండ్స్ హైదరాబాద్ యూసఫ్గూడ నుంచి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళతో కలిసి నేను కూడా రూమ్ కోసం అని వెతికాను. దాని తర్వాతకి మళ్ళీ మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయేసి ఒక దగ్గర, ఇంకా అంటే రూమ్ లేదు, సో సత్రాలు ఉంటాయి కదా, సత్రాలలో ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే మేము సత్రాల గురించి వెతుకుతున్నాము. సో సత్రాలలో ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి గిరి ప్రదక్షిణ వెళ్ళాలని అయితే మేమైతే అనుకుంటున్నాము. సో అప్పటికి 3 అయిందనమాట. రాత్రి 3 అవుతుంది. సో ఇంకా మాకు రూమ్ ఏం దొరకలేదు. రోడ్డు మీద కూర్చున్నాం ఇట్లా. సో మా ఫ్రెండ్ ఒక పక్కన లాడ్జ్లో పోయిండు, చూడండి. సో అందరు చూస్తున్నారు కదా, చెప్పులు లేకుండా మాత్రం ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేస్తారు. సో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకైతే మోక్షం అయితే కలుగుతుందన్నట. ఆ గిరి ప్రదక్షిణలో మనకైతే 8 లింగాలు మనకి దారిలో వస్తుంటాయి అనమాట, అష్టలింగాలు. సో అవన్నిటిని దర్శనం చేసుకుంటూ మనమైతే మోక్ష మార్గం కూడా ఉంటుంది. దాంట్లో నుంచి అయితే వస్తే మనకి మోక్షం అయితే కలుగుతుంది, మరో జన్మ లేకుండా ఉంటుందంట. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాం. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ రాజగోపురం దగ్గర మీకు చూపించామంటే చాలా క్రౌడ్ ఉండే, అసలుకి మొబైల్ షూట్ చేయడం అంటే వీడియో షూట్ చేయడానికి కూడా లేదు. సో అందుకని చెప్పేసి మిడిల్లో నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మనకి కొంచెం దూరం రాగానే మనకైతే ఫస్ట్ అష్టలింగాలు అనేటివి మనకైతే ఉంటాయన్నమాట. మొత్తం గిరి ప్రదక్షిణ చుట్టూ అంటే మనకు ఆ కొండ ఏదైతే ఉంటుందో అరుణాచల కొండ, ఆ కొండ చుట్టూ మనకి అష్టలింగాలు ఉంటాయి. ఆ అష్టలింగాలలో ఫస్ట్ వచ్చే లింగం వచ్చేసి ఇంద్రలింగం అనమాట. సో ఆ ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాతకి అక్కడ కూడా చూపిస్తాము అనుకున్నాను నేను యాక్చువల్గా ఇంద్రలింగాన్ని. సో కాకపోతే అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉన్నారు. సో పర్లేదు అని చెప్పేసి వెళ్ళాను. బయటికి వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక అతను కింద పడిపోయి ఉన్నాడు. అతను ఫిడ్స్ వచ్చిందనమాట. యాక్చువల్గా ఫిడ్స్ వచ్చి తలకు బాగా దెబ్బ తగిలి అండ్ బ్లడ్ కూడా చాలా బ్లో అయింది అసలుకి అతనికి. సోయి కూడా లేదు. అంబులెన్స్ అవి వచ్చి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. పోలీస్ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారంట. అలా ముందుకు వెళ్తుంటే ముందు స్ట్రైట్లో మనకు ఒక వినాయకుని టెంపుల్ వస్తుందన్నమాట. సో వినాయకుని టెంపుల్ని కూడా మనము టచ్ చేసేసుకొని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే క్రౌడ్ అయితే చెప్తున్నాను కదా, పౌర్ణమి రోజు వచ్చే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీరు నైట్లో మీరు మంచి ఫుడ్ తీసుకొని మంచి రెస్ట్ తీసుకుంటేనే ఎర్లీ మార్నింగ్ ఇది ప్రదక్షిణ అయితే చేయగలుగుతారు. మేమైతే ప్రదక్షిణ 4 o'clock అయితే స్టార్ట్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సో అప్పటికే 12 o'clock నుంచే స్టార్ట్ చేశారనమాట చాలామంది. సో మనకైతే ఇక్కడ చాలా గమనించాల్సింది ఏంటంటే, రోడ్ సైడ్ మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలామంది సైడ్ కూర్చొని అడుగుతూ ఉంటారు అనమాట. మనీ కానీ లేకపోతే ఫుడ్ కానీ ఇంక ఏదైనా కానీ చూస్తున్నారు కదా, చాలామంది అడుగుతుంటారు. అండ్ కొంతమంది సాధువులు కూడా ఉంటారు. చేంజ్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఇవ్వాలనిపిస్తుంది. వాళ్ళని చూస్తే ఒక్కరిద్దరు కాదు, కొన్ని వందలాది మంది ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ లైన్ కూర్చొనే ఉంటారు అలాగా. సో
సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి వినాయకుని టెంపుల్ అనమాట. సో ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తుంటే మనకి ఇంకా లింగాలు వస్తాయి అనమాట. తర్వాత వచ్చేసి మనకి అగ్నిలింగము. సో మీకు ఫస్ట్ నేను లింగాల పేర్లు అన్నీ చెప్పేస్తాను. దాని తర్వాతకి ఏంటంటే యాక్చువల్గా నేను అన్ని లింగాలన్నీ క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను. బట్ ఈరోజు అంటే పౌర్ణమి కాబట్టి నేను అయితే చూపించలేకపోయాను. ఒకరోజు ఏదో ఒక రోజు ఫ్రీ టైం చూసుకొని వెళ్ళి మొత్తం అన్ని నీట్గా కవర్ చేశాను. సో మనకి ఫస్ట్ వచ్చే లింగం అయితే అష్టలింగాలలో ఇంద్రలింగం అనమాట. సో తర్వాతకు వచ్చేది అగ్నిలింగం. దాని తర్వాతకు వచ్చేది మూడో లింగం వచ్చేసి యమలింగం. సో నాలుగో లింగం వచ్చేసి నైరుతి లింగం. సో ఐదో లింగం వచ్చేసి వరుణలింగం. ఆరో లింగం వచ్చేసి వాయులింగం. ఏడో లింగం వచ్చేసి కుబేరలింగం. అండ్ లాస్ట్ 8వ లింగం వచ్చేసి అయితే మనకి ఈశాన్య లింగం అనమాట. సో ఈ 8 లింగాలని దర్శనం చేసుకుంటూ మనం గిరి ప్రదక్షిణ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలా కంప్లీట్ చేస్తుంటే మనకు మధ్యలో కొన్ని టెంపుల్స్ కూడా వస్తుంటాయి అనమాట, చాలా టెంపుల్స్. సో చూస్తున్నారు కదా, చెప్పాను కదా రోడ్డు పైన చాలా అంటే చాలా మంది ఉంటారని చెప్పేసి. అసలుకి దారుణంగా అంటే దారుణంగా ఉన్నారు అసలుకి. సో కొంతమందికైనా చేసాం మేమైతే, అంటే హెల్ప్ అంటే కొంచెం మనీ అయితే ఇచ్చాము. సో దానికైతే ఏం లేదు. కాకపోతే చాలామంది ఇస్తున్నారు, కానీ ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారన్నది నాకైతే ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది అన్నమాట యాక్చువల్గా. సో కొంచెం ముందుకు వెళ్తున్నా కొద్దీ ఇంకా మనకైతే తెల్లవారుతుంది యాక్చువల్గా. అంటే మేము 4కి స్టార్ట్ చేసాం కదా, ఈ క్రౌడ్లో నడవడానికి మాకు 1.5 hour పట్టిందన్నమాట బయటికి రావడానికి, అంటే ఇలా అవ్వడానికి. సో మాకైతే దర్శనం మొత్తం కంప్లీట్ అవ్వడానికి మాకు 10 o'clock అయింది. 4 o'clock స్టార్ట్ చేస్తే 10 o'clock అయింది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా పోస్టర్, 6 సినిమా రిలీజ్ చేశారనమాట వాళ్ళు. అండ్ ఇప్పుడైతే కొంచెం లైట్ అయితే వచ్చింది. సో వీడియో అందుకే క్లారిటీగా వస్తుందన్నమాట. అండ్ నాకు అర్థమైంది వీడియో తీసుకున్నాం, మనిషి ఉండిపోతున్నాం. నీకు అర్థం కాదు. రాత్రి ఎప్పుడో తిన్నాము, ఇంకేం లేదు, తిరుగుతా నిద్ర లేదు ఇప్పుడు నాకు ఒకసారి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అగ్నిలింగం అనమాట. సో అగ్నిలింగం దగ్గర కూడా మనకి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే, చాలామంది ఉండే. సో బయట ఈ బోర్డు అయితే చూపిస్తున్నాను అనమాట, చూడండి. అండ్ ఇక్కడ మాత్రం ప్రతి లింగం ముందైతే అక్కడ దీపంలు పెట్టేసి అండ్ 360 degrees ఒత్తులు ఉంటాయి కదా, అవి అయితే వెలిగిస్తున్నారు అనమాట ప్రతి దగ్గర. సో నేనైతే అలాంటిది అయితే ఏం చేయలేదు, జస్ట్ దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాను. సో అది మ్యాండేటరీ అనిపించింది, మ్యాండేటరీ కాదనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఇక్కడైతే నిమ్మకాయలతో దిష్టి తీపించుకుంటారు. ఒక 3 నిమ్మకాయలకు వచ్చేసి మీకు 30 rupees అయితే తీసుకుంటారు అనమాట, నిమ్మకాయకి 10 rupees లాగా. సో ఇక్కడ మన మీదకి వెళ్ళి తిప్పి అండ్ ఒకటి కాలుతో తొక్కేసి దాని తర్వాతకి మనం ఆ త్రిశూలానికి అయితే కూర్చోాలి అండ్ మొక్కుకొని. అండ్ అంటే అది నమ్మకం అంట. సో అది చాలామంది చేస్తున్నారని చెప్పేసి మేము కూడా చేసాము అది. సో అలా కంటిన్యూ అయిపోయింది. లోపలికి దర్శనం చేసుకొని కూడా మళ్ళీ బయటకు వచ్చాం. చూస్తున్నారు కదా ఎన్ని నిమ్మకాయలు అన్నీ తొక్కినవి అవన్నీ. సో ఇప్పుడు ఒక ఆమె చూడండి ఎలా దిష్టి తీస్తుందో తనకి. అంటే దిష్టి మీన్స్ అది ఏందో అంటారు కదా, సో అదనమాట. ఇట్లా తిప్పేసి తీసేసి అండ్ తర్వాతకి తన తల మీద కొట్టేసి కాల్ లెఫ్ట్ లెగ్తోని తొక్కమని చెప్పేసి అనమాట. అలా ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గుడి దాటిన తర్వాత మనకు నైరుతి లింగం అయితే వస్తుంది. ఆ నైరుతి లింగం కంటే ముందు కూడా మనకైతే ఒక టెంపుల్ అయితే వస్తుంది. ఆ టెంపుల్ని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి.